ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 20వ అధ్యాయము. కృష్ణుడు నిర్యాణం పొందేశాడని విదురునికి తెలుసు. కానీ కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడన్న అప్రీతికరమైన వార్త విదురుడు చెప్పలేదు. ఎందుచేత అంటే వాక్కుకి ఒక నియమం ఉంది. సత్యం బ్రూయత్ ప్రియం బ్రూయత్ నబ్రూయత్ సత్యం ప్రియం. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంతట తాను తెలుస్తుంది. తెలిసే లోపల చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు నాకు కొన్ని దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. ఈ దుర్నిమిత్తాలు చూస్తే అవతార పురుషుడే ధర్మాన్ని 4 పాదాల నడిపించి ఈ లోకమంతటినీ తన భుజాల మీద పెట్టుకొని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరం విడిచిపెట్టి అవతారం చాలించాడని నాకు అనిపిస్తుంది. అదే జరిగితే మేం కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు. అప్పుడు అర్జునుడు, అన్నయ్య, మన నెచ్చెలి, మన దైవము, బంధువు, మన సమస్తమైన కృష్ణుడు శరీరం విడిచిపెట్టేశాడు. ఎంత ఆశ్చర్యమో తెలుసా? ముళ్ళు కాలిలో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్నవాడు ఆ ముళ్ళు తీయటానికి వేరొక ముళ్ళును చేతిలో పట్టుకొని చర్మాన్ని కత్తరించి శరీరంతో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరంలో గుచ్చుకున్న ముళ్ళు చేతిలో ఉన్న ముళ్ళు 2 ముళ్ళును విసిరేసినట్లు శరీరముతో ఈ లోకంలోనికి ప్రసంగములయందు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించటానికి తాను శరీరంతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు తాను లోకానికి గీత చెప్పి నడవడి నేర్పి మనల్ని ఉద్ధరించి అని అంటూ ఆశ్చర్యం ఏమిటంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపాలురు ఒకరినొకరు కొట్టుకొని అందరూ మరణించారు. కృష్ణుని భార్యలను రక్షిద్దామని నేను గోపాలురతో యుద్ధం చేయాల్సి వచ్చింది. గోపబాలురకు పశువులను తోలడం తప్ప యుద్ధం తెలియదు. అలాంటి వాళ్ళు కేవలం కడవలో నీళ్లు పట్టుకుని వెళ్లే ఒక అబలను ఓడించినంత తేలికగా గాంధీవం ఉన్న నన్ను ఓడించేశారు. నన్ను ఓడించి కృష్ణపత్నులను నా వద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు. అయితే నాకొకటి అర్థం కాలేదు. ఈ గాంధీవమునే కదా నేనప్పుడు పట్టుకున్నది, ఈ రథమే కదా నేనప్పుడు ఎక్కాను. ఏనాడు నీ జీవన రథంలో నుంచి కృష్ణుని తీసేశావో ఆనాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం. ఎంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతావో అంతకాలం నీకు విజయ పరంపరే. అన్నయ్య, ఇవాళ కృష్ణుడు లేడు. ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరములో నేను బాణాన్ని గురిపెట్టి కదులుతున్న చాపను కొట్టాను. కాండవవనాన్ని దహించటానికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాను. 18 అక్షౌహిణుల సైన్యాన్ని చీల్చి చెండాడాను. అన్ని చేయగలిగిన ఈ చేతులు ఇవాళ గోపబాలురతో యుద్ధం చేయలేకపోయాయి. ఎప్పుడు శ్రీకృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవనాలు వెళ్ళిపోయాయి. ఈ నేలపైన మనము జీవోత్సవాలవై ఉన్నాము అన్నాడు. ఈ మాటలు విని ధర్మరాజు, ఇక మనం ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు. తరువాత యుగానికి అవకాశం చూపాడు కాబట్టి మనం ఉండాల్సిన అవసరం లేదు అని పరీక్షితుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు. తాను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమైన పట్టువస్త్రాలను ఆభరణాలను విడిచిపెట్టి కేశపాసాలు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు. అది పైకి చెయ్యలేదు. ఇంద్రియాలన్నింటినీ తీసుకెళ్లి మనసులో పెట్టాడు. మనసును తీసుకెళ్లి ప్రాణవాయువందు పెట్టాడు. ప్రాణవాయువును తీసుకెళ్లి అపానమనబడే మృత్యువాయువందు పెట్టాడు. అపానమును తీసుకెళ్లి మృత్యుస్థానమైన శరీరమందు పెట్టాడు. ఈ విధంగా ఇప్పుడు శరీరము పడిపోవటానికి కావలసిన స్థితిని తీసుకొచ్చేశాడు. దీనిని శాస్త్రంలో ఒక రకమైన సన్యాసము అంటారు. ఇక తను మాట్లాడడు, ప్రతిస్పందించడు. అన్నిటినీ విడిచిపెట్టి జడుడిలా పిశాచగ్రస్తుడిలా జుట్టు విరగబోసుకొని మౌనంగా ఎవరితో మాట్లాడకుండా ఉత్తర దిక్కుకు తిరిగి వెళ్ళిపోయాడు. ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలా వెళ్ళిపోయాడు. భీముడి వెనక అర్జునుడు, వెనుక నకల సహదేవులు వెళ్లారు. ఆ వెళ్ళిపోయిన వారు ముచ్చుస్థానమైన శరీరంలోకి హోమం చేశారు కాబట్టి శరీరాలు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యాన్ని పొందారు. ఇది తెలుసుకున్న ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇక తను ఉండకూడదని తాను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆమె కూడా శరీరాన్ని విడిచిపెట్టేసింది. విదురుడు ధృతరాష్ట్రునితో మాట్లాడిన మాటలను ధర్మరాజు, మిగిలిన పాండవులు ఉత్తరాముఖులైన ఘట్టాన్ని ఎవరు విన్నారో, జీవితంలో ఎవరు చదివారో అలాంటి వారికి నిర్హేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదార విందాలయందు భక్తిని కృప చేస్తాడు అని పోతనగారు అభయమిచ్చారు. ఈ ఘట్టము అంత మహోత్కృష్టమైన ఘట్టము. మహాభాగవతము 20వ అధ్యాయము సంపూర్ణము.